Hello friends, welcome to Hema Coding School. ఈ డే 20 లోపట మనం కంటిన్యూయేషన్ ఆఫ్ డే 19 చూద్దాం. ఎట్ ది సేమ్ టైం సమ్ మోర్ రియాక్ట్ జేఎస్ టాపిక్ కూడా చూద్దాం. ఆ రియాక్ట్ జేఎస్ టాపిక్స్ ఏంటంటే రూల్స్ ఆఫ్ జేఎస్ఎక్స్, కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్. ఈ రూల్స్ ఆఫ్ జేఎస్ఎక్స్ గురించి మధ్యలో కోడ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్ విత్ కంటిన్యూయేషన్ ఆఫ్ డే 19. డే 19 లోపల మనం ఫంక్షన్ని ఏ విధంగా రికాల్ చేస్తామని చూసాం. సో ఇక్కడ మనం 4 టైమ్స్ రియాక్ట్ రీయూజ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. సో కాల్ చేస్తే ఈ విధంగా మనకు 4 టైమ్స్ అనేది ఫంక్షన్ అనేది కాల్ అయింది. నెక్స్ట్ దీంట్లో స్మాల్ మోడిఫికేషన్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క వేరియబుల్కి ఈ యొక్క ఫంక్షన్స్ని ఇచ్చేసి ఈ యొక్క వేరియబుల్ని ఇక్కడ రెండర్లో కాల్ చేస్తున్నాం. సో ఇలా కాకుండా ఇక్కడ వేరియబుల్ కాకుండా డైరెక్ట్గా ఈ యొక్క రియాక్ట్ రీకాల్ అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ రియాక్ట్ డామ్ని ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ రికాల్ ఫంక్షన్ తీసుకొచ్చేసి ఈ ఫంక్షన్ రికాల్కి బదులుగా నేను డైరెక్ట్గా రిటర్న్ ఇచ్చేస్తున్నాను. ఈ రిటర్న్ ఏం చేస్తుంది, ఈ రీకాల్ యొక్క అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తుంది. సో నెక్స్ట్ రియాక్ట్ రీకాల్ అనే ఫంక్షన్ని ఫంక్షన్ కాల్ లోపల రిప్లేస్ చేసేస్తున్నాను ఈ విధంగా. సో అప్పుడు ఈ రియాక్ట్ డామ్ రెండర్ అనేది ఈ రియాక్ట్ కాల్ని కాల్ చేసినప్పుడు ఈ యొక్క రియాక్ట్ కాల్ లోపలికి వెళ్ళి ఈ రియాక్ట్ రీయూజ్ని కాల్ చేస్తే మనకు రియాక్ట్ రీయూజ్లో ఉన్న రిటర్న్ ద్వారా మనకు అవుట్పుట్ని ఇస్తుంది. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సేమ్ అవుట్పుట్, ఎటువంటి చేంజ్ లేకుండా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఎవ్రీ టైం రిలోడ్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఎలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ ఎలర్ట్ మెసేజ్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో దానికోసం మనం ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ని తీసేసి డాక్యుమెంట్ని ఫార్మాట్ లోపలికి తీసేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ రియాక్ట్ రీయూజ్ లోపల సమ్ డాటాని కాల్ చేసి చూద్దాం. సో దానికోసం సమ్ డాటాని ఇక్కడ సెండ్ చేస్తే ఈ రియాక్ట్ రీయూజ్ అనేది పారామీటర్స్ లాగా రిసీవ్ చేసుకొని మనకు ఇక్కడ రిటర్న్లో అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ట్రాగా ఉన్న అన్నెసెసరీ కోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ 1 రియాక్ట్ రీయూజ్ ఫంక్షన్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కామెంట్లో ఉన్న కోడ్ని కూడా రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ ఫార్మాట్లోకి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఓన్లీ 1 టైం అనేది కాల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నేను సమ్ డాటాని ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం ఈ యొక్క వేరియబుల్ కూడా రిమూవ్ చేసి డైరెక్ట్గా రిటర్న్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. రిమూవ్, ఇక్కడ నుంచి రిటర్న్ని తీసేసి ఇక్కడ రిటర్న్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూసినా కూడా ఎటువంటి చేంజ్ ఉండదు. ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రియాక్ట్ రీయూజ్ లోపల సమ్ డాటాని ఇస్తున్నాను, లైక్ రతన్ టాటా అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ సెండ్ చేసినప్పుడు ఈ పారామీటర్ అనేది రిసీవ్ చేసుకోవాలి. సో రిసీవ్ చేసుకోవడం కోసం నేను నేమ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దీంట్లో కాల్ చేసే బదులు కంప్లీట్గా నేను దీన్ని రిమూవ్ చేసేసి ఫ్రెష్గా కోడ్ తీసుకుంటాను. రిమూవ్ చేసేసి దీంట్లో ఒక H2 ట్యాగ్ని తీసేసుకొని దీంట్లో జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ ఏంది, కర్లీ బ్రేసెస్. సో ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఈ నేమ్ని నేను కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి రతన్ టాటా అని చెప్పేసి అవుట్పుట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏజ్ని సెండ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ నేను 86 అని చెప్పేసి తీసుకున్నాను నెంబర్. ఇక్కడ నేమ్ తర్వాత ఏజ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఏజ్ని నేను ఇక్కడ కాల్ చేయాలి అంటే ఈ JSX లోపట ఇప్పుడు మనం ఇక్కడ S2 ట్యాగ్ తీసుకున్నాం కదా, అదేవిధంగా నేను ఇంకొక ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. సరే ఎర్రర్ వచ్చినా సరే కంటిన్యూ చేస్తున్నాను, ఏజ్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసి ఎటువంటి ప్రింట్ అనేది రాలేదు. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి కన్సోల్ లోపల ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. ఏమని వస్తుంది, JSX ఎలిమెంట్స్ మస్ట్ బి వ్రాప్డ్ ఇన్ ఎన్ ఎన్క్లోజింగ్ ట్యాగ్. అంటే ఈ యొక్క JSX ఎలిమెంట్స్ అనేది 1 రూట్ ఎలిమెంట్ లోపల ఉండాలి. ఆ ఎలిమెంట్ లోపల ఒకవేళ మల్టిపుల్ ఈ విధంగా ఎలిమెంట్స్ ఉంటే దానికి ఒక పేరెంట్ ఎలిమెంట్ తీసుకుని దాంట్లోపట ఇవన్నీ వ్రాప్ చేయాలన్నమాట. సో బిఫోర్ మనకు ఓన్లీ S2 ఉన్నప్పుడు అవుట్పుట్ వచ్చింది, కానీ ఎప్పుడైతే ఇంకొక ఎక్స్ట్రా ఎలిమెంట్ తీసుకున్నామో ఎర్రర్ అని చూపిస్తుంది.
ఓన్లీ S2 వచ్చేసి వన్ రూట్ అయింది. సేమ్ అదేవిధంగా దీన్ని కూడా వన్ రూట్ ఎలిమెంట్ లాగా మనం క్రియేట్ చేయాలంటే ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను div అని చెప్పేసి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. div కాకుండా ఏదైనా తీసుకోవచ్చు. సో ఏదైనా ఒక రూట్ ఎలిమెంట్ ఉండాలన్నమాట. ఓన్లీ వన్ రూట్ ఎలిమెంట్. సో ఈ div అనే రూట్ ఎలిమెంట్కి తీసుకొని దాంట్లో పాటు చైల్డ్స్ n9 ఇచ్చుకోవచ్చు. సో ఆ వన్ రూట్ ఎలిమెంట్కి చైల్డ్స్ n9 ఉండొచ్చు. సో ఈ విధంగా ర్యాప్ చేస్తే ఇప్పుడు మనకు ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే కూడా అవుట్పుట్ వస్తుంది. బ్రౌజర్లో చూసినట్లయితే మనకు అవుట్పుట్ కూడా వచ్చింది. ఇక్కడ JSX లోపల కంపల్సరీగా వన్ రూట్ ఎలిమెంట్ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద రూల్. నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ కానీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కానీ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద రూల్. ఇప్పుడు సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ గురించి చూడడానికి కోసం నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. సో ఇమేజ్ యూఆర్ఎల్ని నేను ఆల్రెడీ డిఫైన్ చేశాను. అదే యూఆర్ఎల్ని డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఈ యూఆర్ఎల్ని కాల్ చేయడం కోసం ఇక్కడ నేను పారామీటర్ ఇమేజ్ అని తీసుకుంటున్నాను. సో మనం HTMLలో ఇమేజెస్ని ఏ విధంగా కాల్ చేస్తాం ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇమేజ్ కాల్ చేస్తాం. సో ఇమేజ్ అనేది మనకు సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ నేను ఇమేజ్ అని చెప్పి తీసుకున్నాను. ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే సోర్స్ అనే అట్రిబ్యూట్ ALT అనే అట్రిబ్యూట్ ఉంది. కానీ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఇది సెల్ఫ్ క్లోజింగ్ రాలేదు కాబట్టి. సో ఇక్కడ నేను ఇలా ఇచ్చేస్తే సెల్ఫ్ క్లోజింగ్ అయిపోయింది. సో ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ సోర్స్ ఏంది మనకు ఈ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ ఇక్కడ ఇమేజ్లో వస్తుంది. సో ఇమేజ్ నేను ఇక్కడ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇక్కడ మనం కాల్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఆల్ట్ లోపల నేను ఐడెంటిఫికేషన్ కోసం టాటా అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఈ SRC ఏంది, ఆల్ట్ ఏంది, వీటన్నిటి గురించి మనం డే 2లో ఆల్రెడీ డిస్కషన్ చేసాం. మీరు అక్కడికి వెళ్ళి రివైజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, అదేవిధంగా ఇమేజ్ వచ్చింది. సో ఈ ఇమేజ్ని మనం ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం. సో దానికోసం ఈ ఇమేజ్ లోపల నేను విడ్త్ హైట్ అనేది ఇచ్చేస్తున్నాను. విడ్త్ 100%, హైట్ 300 పిక్సెల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చింది. సో హైట్ వచ్చేసి 300 పిక్సెల్ వచ్చింది, విడ్త్ అనేది 100% వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం లుక్ అండ్ ఫీల్ తీసుకురావడం కోసం ఈ యొక్క డివ్కి సమ్ స్టైలింగ్ అనేది ఇద్దాం. సో దానికోసం నేను వన్ ఆఫ్ ది JSX రూల్ ఇన్లైన్ స్టైల్స్ని ఇస్తున్నాను. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇన్లైన్ స్టైల్ ఇవ్వడం కోసం స్టైల్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ అండ్ కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్, ఈ కర్లీ బ్రేసెస్ వచ్చేసి CSS అనమాట. సో దీంట్లో పాటు నేను స్టైల్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఈ యొక్క డివ్ని సమ్ విడ్త్లో ఫిక్స్ చేయడం కోసం నేను విడ్త్ 250 పిక్సెల్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇవ్వగానే ఈ విధంగా సైడ్లో వచ్చేసింది. నెక్స్ట్ ఇమేజ్ టాప్లో ఈ యొక్క నేమ్ ఏజ్ అనేది డౌన్లో రావడం కోసం ఈ యొక్క ఇమేజ్ని ఇటు నుంచి టాప్ తీసుకెళ్తున్నాను. నేమ్ ఓకే. ఇప్పుడు బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకొద్దాం. సో దానికోసం ఇక్కడ నేను టెక్స్ట్ అలైన్ ఇచ్చేస్తున్నాను. సో బ్రౌజర్లో చూస్తే సెంటర్లోకి వచ్చింది. నెక్స్ట్ ఈ యొక్క ఇమేజ్కి బాక్స్ షాడో ఇచ్చేద్దాం. బాక్స్ షాడో ఏ విధంగా ఇస్తామని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో సమ్ షాడో బ్లాక్ కలర్లో వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కార్నర్స్లో స్పేస్ ఇవ్వడం కోసం ప్యాడింగ్ అనేది ఇద్దాం. ఇక్కడ నేను ప్యాడింగ్ 10 పిక్సెల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో బ్రౌజర్లో చూస్తే ఇప్పుడు మనకి ఇది ఇక్కడ స్పేస్ వచ్చింది. సమ్ కార్డ్ లాగా లుక్ అండ్ ఫీల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ రియాక్ట్ రియూజ్ లోపల సమ్ మోర్ డాటాని అండ్ సమ్ మోర్ ఫంక్షన్స్ని కాల్ చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ రియాక్ట్ రియూజ్ అనే ఫంక్షన్ని కాల్ చేసి దాంట్లో సమ్ డిఫరెంట్ డాటాని కాల్ చేస్తున్నాను. దీంట్లోపట నేమ్ వచ్చేసి సుందర్ పిచ్చై, ఏజ్ వచ్చేసి 51, సుందర్ పిచ్చై ఇమేజ్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో ఈ విధంగా సుందర్ పిచ్చై ఇమేజ్, నేమ్, ఏజ్ వచ్చేసింది. కానీ ఇది వర్టికల్లో మనకి ఇమేజెస్ వస్తున్నాయి. అంటే ఈ ఇమేజ్ తర్వాత ఈ ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. కానీ మనకు హార్జెంటల్లో కావాలి. అదే మనం బ్లాక్ లెవెల్, ఇన్లైన్ లెవెల్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సేమ్ ఇప్పుడు ఇది బ్లాక్ లెవెల్లో ఉంది. దీన్ని మనం ఇన్లైన్ లెవెల్లో తీసుకురావాలి. ఈ ఇన్లైన్ లెవెల్లో తీసుకురావాలంటే దానికోసం మనం ఫ్లెక్స్ యూజ్ చేసాం డే 7 లోపల. సో మీ ఫ్లెక్స్ గురించి మీరు రివైజ్ చేయాలనుకుంటే డే 7కి వెళ్ళి రివైజ్ చేయండి. సో ఇప్పటికి నేను ఫ్లెక్స్ యూజ్ చేసి దీన్ని ఇన్లైన్లోకి తీసుకొస్తున్నాను. సో ఇక్కడ ఈ ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి ఈ డివ్కి నేను ఇన్లైన్ స్టైల్ని చేస్తున్నాను. సో స్టైల్ ఈక్వల్ టు డబుల్ కర్లీ బ్రేసెస్ డిస్ప్లే ఫ్లెక్స్.
బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో ఇన్లైన్లోకి వచ్చాయి. అదేవిధంగా నేను సమ్ మోర్ 2 ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నాను. దాంట్లో సమ్ డిఫరెంట్ డాటా ఇస్తున్నాను. సో ఇక నేను నెక్స్ట్ రియాక్ట్ రీయూజ్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో సత్యనాదెల్ల నేమ్ 56 ఏజ్, అదేవిధంగా సత్యనాదెల్లది ఇమేజ్ అనేది తీసుకున్నాను. సో బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా ఇమేజ్ వచ్చింది. అదేవిధంగా వన్ మోర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను ఇక్కడ. సో రియాక్ట్ రీయూజ్ అనే ఫంక్షన్ తీసుకుని జయవర్మ సింహ అనే నేమ్ని కాల్ చేస్తున్నాను. 60 ఏజ్, అదేవిధంగా ఇమేజ్. ఇప్పుడు మనం బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా 4 ఇమేజెస్ వచ్చేసాయి. నెక్స్ట్ వీటి మధ్యలో స్పేస్ రావడం కోసం నేను ఫ్లెక్స్లో ఉండే ప్రాపర్టీ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ యూజ్ చేస్తున్నాను. దానికోసం మనం వన్ మోర్ JSX రూల్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. జనరల్గా మనం ఇక్కడ జస్టిఫై కంటెంట్ ఇవ్వాలంటే దాంట్లో 2 వర్డ్స్ ఉంటాయి. సో 2 వర్డ్స్ ఉన్నప్పుడు ఈ JSXలో మనం ఇన్లైన్ స్టైల్స్ ఇచ్చేటప్పుడు ఒక రూల్ పాటించాలి. జనరల్గా మనం CSSలో ఎలా ఇచ్చేవాళ్ళం, జస్టిఫై ఐఫెన్ కంటెంట్ అని చెప్పేసి తీసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ అలా తీసుకుంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనం ఏ రూల్ పాటించాలంటే 2 వర్డ్స్ ఉన్నప్పుడు సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో తీసుకోవాలి. సో దానికోసం ఈ ఐఫెన్ తీసేసి సిని రిమూవ్ చేసేసి క్యాపిటల్ C తీసుకున్నాను. సో ఇప్పుడు ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ కాల్ అని ఇచ్చేసి దీంట్లో స్పేస్ బిట్వీన్ ఇచ్చేస్తున్నాను. మనం JSX లోపల స్టైల్స్ ఇచ్చేటప్పుడు 2 వర్డ్స్ ఉంటే సెకండ్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. అదేవిధంగా స్పేస్ కానీ ఏమి ఉండదు మిడిల్లో. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఈక్వల్ స్పేస్ అనేది వచ్చేసింది ఈచ్ ఇమేజ్లో. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ లోపల డాటాని కాల్ చేస్తాం, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం, ఇక్కడ ప్రింట్ చేసేస్తాం. అదేవిధంగా మల్టిపుల్ టైమ్స్ని ఫంక్షన్ని కాల్ చేసుకొని దాని లోపల మల్టిపుల్ డాటాని ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం JSX రూల్స్ని రివైజ్ చేద్దాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం వాటి గురించి, జస్ట్ అవేంటనే ఐడెంటిఫికేషన్ కోసం రివైజ్ చేద్దాం. JSX లోపల యూజ్ క్లోజింగ్ ట్యాగ్స్. మనం ఈ JSX లోపల కంపల్సరీగా క్లోజింగ్ ట్యాగ్ లేదా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఈ డివ్ అనేది ఏ విధంగా ఓపెనింగ్ క్లోజ్ ఉందో సేమ్ అదే విధంగా కంపల్సరీగా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్. నెక్స్ట్ వచ్చేసి వన్ రూట్ ఎలిమెంట్. ఇక్కడ మనకి ఈ డివ్ అనేది వన్ రూట్ ఎలిమెంట్. ఒకవేళ ఈ డివ్ని మనం రిమూవ్ చేస్తే ఏమవుతుంది, కంప్లీట్గా ఫామ్ అంతా ఎర్రర్ వస్తుంది ఈ విధంగా. ఎందుకంటే ఇవన్నీ ఇది ఒక వన్ రూట్ ఎలిమెంట్ అయిపోతుంది, ఇది వన్ రూట్ అయిపోతుంది, ఇది వన్ రూట్ అయిపోతుంది, అంటే మల్టిపుల్ అయినాయి. సో ఈ మల్టిపుల్ని సింగిల్లో తీసుకురావడం కోసం మనం ఒక పేరెంట్ డివ్ని తీసుకున్నాం. ఆ పేరెంట్ డివ్ని మనం వన్ రూట్ ఎలిమెంట్ అంటున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ JSX. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనం ఈ పారామీటర్ని కాల్ చేయడం కోసం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దీంట్లో మనం ఈ డాటాని కాల్ చేసాం. దిస్ ఈజ్ అబౌట్ ది జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ JSX. నెక్స్ట్ ఇన్లైన్ స్టైల్స్. ఇక్కడ మనం ఇన్లైన్ స్టైల్స్ ఏ విధంగా ఇవ్వాలో చూసాం. ఇన్లైన్ స్టైల్స్ ఇవ్వడం కోసం దిస్ ఈస్ అబౌట్ ది స్టైల్ కర్లీ బ్రేసెస్. ఈ యొక్క సెకండ్ కర్లీ బ్రేస్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ JSX. నెక్స్ట్ ప్రాప్స్. ఈ ప్రాప్స్ గురించి మనం కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు దాంట్లో డిస్కషన్ చేద్దాం. సో దీస్ ఆల్ ఆర్ రూల్స్ ఆఫ్ JSX. నెక్స్ట్ మనం కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్ గురించి చూద్దాం. సో కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్ కోసం నేను ఇక్కడ ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్ .html అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లో ఈ యొక్క కంప్లీట్ కోడ్ని కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేస్తున్నాను. ఈ కోడ్ లోపల మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ రికాల్ కోసం జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకొని దాని లోపల ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు మనకు డాటా అనేది ప్రింట్ అయింది. కానీ రియాక్ట్ కాంపోనెంట్లో కూడా సేమ్ మనం ఈ యొక్క ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా కాంపోనెంట్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో దాన్ని ఇక్కడ మనం ఏ విధంగా డిక్లరేషన్ చేస్తామంటే ఈ కోడ్ అంతటిని ఫస్ట్ రిమూవ్ చేసేస్తున్నాను. సేమ్ ఇదే ఫంక్షన్ని కాల్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏముంది, రియాక్ట్ రీయూజ్. సో దాన్ని నేను ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ తీసుకొని దీంట్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ నేమ్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఫంక్షన్ ఎలా అయితే కాల్ చేసామో సేమ్ అదే విధంగా కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ జస్ట్ బిఫోర్ ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేసాం, ఈ విధంగా జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకొని దాంట్లో కాల్ చేసాం కదా.
సేమ్ రియాక్ట్ కాంపోనెంట్ లోపల ఈ విధంగా యాంకిల్ బ్రేసెస్ తీసుకుంటాం అనమాట. తీసుకొని ఈ ఫంక్షన్ ఈ విధంగా కాల్ చేసేస్తాం. దీంట్లో మనం ఈ విధంగా పేరెంథసిస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఎటువంటి డాటా అనేది పంపించట్లేదు. అయినా సరే ఒకసారి ఈ పేజ్ని లైవ్లోకి తీసుకెళ్ళి చూస్తే మనకు ఎటువంటి డాటా అనేది షో చేయదు, కంప్లీట్ ఎంటీ. మరి దీంట్లో డాటాని ఏ విధంగా కాల్ చేయాలి అంటే దానికోసం JSX ప్రాప్స్ రూల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ ప్రాప్స్ అనేది పెండింగ్లో ఉంది కదా, ఇది కూడా వన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ JSX. దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే ఇక్కడ డాటాని కాల్ చేయడంలో యూజ్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. సో దానికోసం ఫస్ట్ మనం ఈ కాంపోనెంట్ లోపల కీస్ అండ్ వాల్యూస్ని ఇవ్వాల్సి ఉంటుంది. బిఫోర్ దట్ ఫంక్షన్ లోపల డైరెక్ట్గా మనం డాటా సెండ్ చేసాం, కానీ ఇక్కడ కీస్ అండ్ వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ మనకు కీ వచ్చేసి ఏంది, నేమ్. సో ఇక్కడ నేమ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ లోపల మనం నేమ్ని ఇచ్చేస్తాం. నేమ్ ఏం తీసుకుంటున్నాను, రతన్ టాటా అని చెప్పేసి తీసుకున్నాం. సేమ్ అదే డాటా తీసుకున్నాం, రతన్ టాటా. నెక్స్ట్ ఏజ్ అనేది కీ. ఇక్కడ ఎటువంటి కామా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏజ్ తీసుకొని ఏజ్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకొని దీంట్లో నెంబర్ని కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇమేజ్ అనే కీ తీసుకొని దీనికి స్ట్రింగ్ లోపల ఆ URLని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినా కూడా మనకి ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. ఎటువంటి రిజల్ట్ అనేది లేదు. మరి ఆ రిజల్ట్ ఎందుకు లేదంటే ఇప్పుడు జస్ట్ మనం ఈ డాటాని సెండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి, ఇది రిసీవ్ చేసుకోవాలి కదా. సో ఈ రిసీవ్ చేసుకోవడానికి ఫార్మాట్ ఏమంటుందంటే ఇక్కడ ఇవన్నీ వాల్యూస్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్గా నేను ఓన్లీ వన్ పారామీటర్ ఇస్తున్నాను, అది ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీని మనం ఇప్పుడు ఈచ్ కీ దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తామన్నమాట. సో ఎలా కాల్ చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి ప్రాప్స్ డాట్ ఏదైతే కీ ఉందో ఆ కీ నేమ్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ముందు కూడా వచ్చేసి ప్రాప్స్ డాట్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రాప్స్ డాట్ ఏజ్. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న డాటాని ఇక్కడ పారామీటర్స్లో ప్రాపర్టీస్ లాగా స్టోర్ చేసి ఈ పారామీటర్స్ ఏదైతే ప్రాపర్టీస్ ఉందో ఈ ప్రాపర్టీస్ని ఇక్కడ కాల్ చేస్తాం. ఆ కాల్ చేయడం కోసం ప్రాప్స్ డాట్ ఇమేజ్, ప్రాప్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ ఏజ్ అని చెప్పేసి యూజ్ చేసాం, అంటే ప్రాప్స్ డాట్ కీ అని చెప్పేసి. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఎటువంటి రిజల్ట్ అనేది కనిపించలేదు. వై బికాస్ అంటే వన్ మోర్ JSX రూల్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మనం ఏదైనా కాంపోనెంట్ని కాల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ కాంపోనెంట్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి. సో ఇక్కడ క్యాపిటల్లో ఉంది కాబట్టి మనం కాల్ చేసే ఫంక్షన్ కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. దిస్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ ఈ క్యాపిటల్లో లేకపోతే మనకి ఎటువంటి రిజల్ట్ అనేది షో చేయదు. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు రిజల్ట్ అనేది వచ్చింది. రిజల్ట్ లోపల ఇమేజ్ వచ్చేసింది, నేమ్ వచ్చేసింది, ఏజ్ వచ్చేసింది. సో ఈ విధంగా కాంపోనెంట్ అండ్ ప్రాప్స్ని డిక్లరేషన్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ది కాంపోనెంట్ అండ్ ప్రాప్స్. అదేవిధంగా సేమ్ యాజ్ లైక్ ఇంకొక 3 కాంపోనెంట్స్ని క్రియేట్ చేసి దాంట్లో డాటాని కాల్ చేద్దాం. యాజ్ లైక్ ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేసామో సేమ్ అదే విధంగా. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక కాంపోనెంట్ని తీసుకుంటున్నాను, రియాక్ట్ రీయూస్ /. సో ఈ విధంగా ఒక కాంపోనెంట్ని కాల్ చేసి దీంట్లోపట మళ్ళీ కీ వాల్యూ పేర్స్ని కాల్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి సుందర్ పిచ్చే తీసుకుంటున్నాను, ఏజ్ వచ్చేసి 51 తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇమేజ్ని కూడా తీసుకుంటున్నాను, డాక్యుమెంట్ని ఫార్మాట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సుందర్ పిచ్చే అని చెప్పేసి ఇక్కడ వచ్చింది, అంటే స్పేస్ బిట్వీన్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ రిమైనింగ్ 2 కాంపోనెంట్స్ కూడా తీసేసుకుందాం. సో దానికోసం నేను ఇక్కడ రియాక్ట్ రీయూస్, దీనిలోపట నేమ్ వచ్చేసి సత్యనారాయణ, ఏజ్ వచ్చేసి 56 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇమేజ్ని తీసేసుకొని దీన్ని ఫార్మాట్లోకి తీసేసుకుంటాను. సో బ్రౌజర్లో చూస్తే సత్యనారాయణ ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఇమేజ్. సో దానికోసం మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ తీసుకుంటున్నాను, రియాక్ట్ రీయూస్ / దీనిలోపట నేమ్ జయవర్మసింహ అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఏజ్ 60 తీసుకుంటున్నాను, ఇమేజ్ తీసేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూస్తే మనకి ఈ విధంగా ఇమేజ్ వచ్చేసింది. సేమ్ ఫంక్షన్ ఎలా అయితే క్రియేట్ చేసామో కాంపోనెంట్స్ యూజ్ చేసి కూడా సేమ్ అదే విధంగా క్రియేట్ చేసేసాము. ఇక్కడ ఈ రియాక్ట్ కాల్ అనేది కూడా అన్నెసెసరీయే, ఇది రిమూవ్ చేయడం నేను మర్చిపోయాను, సారీ అబౌట్ దట్. సో ఇప్పుడు మనం దీన్ని కాల్ చేస్తే కూడా మనకు సేమ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో అన్నెసెసరీ కోడ్ అది. నెక్స్ట్ ఇక్కడ మనం
ఈ యొక్క ఫంక్షన్ని కూడా ఈ విధంగా కాంపోనెంట్ లాగా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ యొక్క రియాక్ట్ కాల్ అనే నేమ్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ అని ఉండాలి. సో ఈ ఫంక్షన్ నేమ్ని ఫస్ట్ నేను క్యాపిటల్ లెటర్గా కన్వర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ రియాక్ట్ రీకాల్ని కాల్ చేద్దాం. సో ఇందులో రియాక్ట్ రీకాల్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సేమ్ రిజల్ట్, నో చేంజ్. సో ఈ విధంగా మనం కాంపోనెంట్స్ని డిక్లేర్ చేస్తాం, అదేవిధంగా ప్రాప్స్ని ఈ విధంగా సెండ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ది కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్. నెక్స్ట్ ఈ రియాక్ట్ డాట్ రెండర్ లోపల రియాక్ట్ 18 వర్షన్ నుంచి క్రియేట్ రూట్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఎట్ ది సేమ్ టైం ఆల్ రెండరింగ్స్ అయిపోవాలి, దానికోసం కంకరెంట్ రెండరింగ్ని యూజ్ చేస్తున్నారు. ఈ కంకరెంట్ రెండరింగ్ కోసం క్రియేట్ రూట్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను రూట్. ఈ రూట్ లోపల రియాక్ట్ డామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కామెంట్ దిస్. సో కామెంట్ చేస్తున్నాను, చేసి ఇక నేను రియాక్ట్ డామ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. డాట్ ఇక్కడ క్రియేట్ రూట్ అని చెప్పేసి చేసుకుంటాం. ఈ విధంగా తీసుకొని దీంట్లోపట ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని డామ్ని ఇక్కడ ఇచ్చేస్తాం. దీంట్లో ఇచ్చేసిన తర్వాత ఈ రూట్ ఏదైతే వేరియబుల్ ఉందో ఈ వేరియబుల్కి రూట్ డాట్ రెండర్ అని చెప్పేసి ఇక్కడ తీసేసుకుంటాం. రెండర్ దీంట్లో పట్ల మనం ఏ కాంపోనెంట్ అయితే కాల్ చేయాలనుకుంటామో ఆ కాంపోనెంట్ ఇచ్చేస్తాం. సో ఇక నేను ఈ యొక్క కాంపోనెంట్ కాల్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం రియాక్ట్ కాల్. సో ఈ విధంగా కాల్ చేస్తాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినట్లయితే సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. దెర్ ఈజ్ నో చేంజ్. మనం నెక్స్ట్ క్లాస్ లోపల సెట్టింగ్ అప్ డెవలప్మెంట్ ఎన్రోల్మెంట్ అంటే సిఆర్ఏ గురించి చూద్దాం. సిఆర్ఏ అంటే క్రియేట్ రియాక్ట్ యాప్. దీన్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 20 లోపల మనం కంటిన్యూయేషన్ ఆఫ్ డే 19 చూసి దాని తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్తో పాటు రూల్స్ ఆఫ్ JSX గురించి చూసాం. అదేవిధంగా కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్ గురించి కూడా చూసాం. JSXలో ఉన్న రూల్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఎట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన కోడ్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసేసాను. నెక్స్ట్ కాంపోనెంట్ అండ్ ప్రాప్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. దీంట్లోపట ఈ ఫంక్షన్ని కాంపోనెంట్ కింద కన్వర్ట్ చేసి ఆ కాంపోనెంట్స్ని ఏ విధంగా రీకాల్ చేయాలనే దాని గురించి చూసాం. ఇక్కడ యాజ్ యూజువల్ మీ టాస్క్ ఏంటంటే ఈ కాంపోనెంట్ అండ్ ప్రాప్స్ డాట్ HTML ఫైల్, అదేవిధంగా ఈ రియాక్ట్ విత్ CDN లింక్స్ డాట్ HTML ఈ రెండు ఫైల్స్ని మీ లోకల్లో ఇంప్లిమెంటేషన్ చేసి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని నాకు ఇక్కడ మీరు కామెంట్లో సెండ్ చేయగలరు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.